హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు జో డిజైన్స్. దిస్ ఈస్ జోష్న. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ ఛానల్లో పర్టికులర్గా న్యూ మోడల్ బ్లౌజెస్, ఇలాంటి సింపుల్ మగ్గం వర్క్ బ్లౌజెస్ ఎలా డిజైన్ చేసుకోవాలో డీటెయిల్ వీడియోస్ ఉంటాయి. సో ఛానల్ని ముందే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈ మగ్గం వర్క్ డిజైన్కి జస్ట్ 500 రూపీస్ మాత్రమే. అన్ని శారీస్కి మనం బొటిక్ షాప్లలో ఇచ్చి వేలకు వేలు పెట్టేయలేం కదా. అలాంటప్పుడు ఇట్లా సింపుల్ డిజైన్స్ని మనం ఇంట్లోనే రెడీ చేసేసుకోవచ్చు. మీరు ఒకవేళ టైలరింగ్ చేసే వాళ్ళైతే ఇదైతే బెస్ట్ టిప్. ఇట్లా మీకు పట్టు శారీస్ వచ్చినప్పుడు వాళ్ళకి సజెషన్ చేయొచ్చు, ఇట్లా కొంచెం సింపుల్గా మగ్గం వర్క్ చేయించుకోండి, ఇంకా మంచి లుక్ కనిపిస్తుంది అని. అప్పుడు మీరే మగ్గం వర్క్ చేసి స్టిచ్ చేస్తారు కాబట్టి ఎక్కువ మనీ తీసుకోవచ్చు. నేను ఇక్కడ బార్డర్ డిస్టర్బ్ అవ్వకుండా పైన చిన్న బుటీస్ ఇచ్చేసిన. ఇట్లా కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తే మీకు డీసెంట్ లుక్ అనేది కనిపిస్తుంది. శారీ అయితే ఇట్లా ఉంది. ఈ శారీలో బార్డరే హైలైట్ కాబట్టి నేను ఇక్కడ బ్లౌజ్లో కూడా బార్డర్ని అట్లనే ఉంచేసి డిజైన్ చేసిన. ఈ డిజైన్ని చాలా బేసిక్ థింగ్స్తో పర్ఫెక్ట్గా అండ్ నీట్గా ఎట్లా డిజైన్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే మగ్గం వర్క్ రింగ్. ఖచ్చితంగా మగ్గం వర్క్ చేసేటప్పుడు రింగ్ అయితే కంపల్సరీ ఉండాలి. ఇందులో సైజెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. మీరు కొంచెం పెద్ద రింగ్ తీసుకోండి, మీకు బ్యాక్ పార్ట్ అంతా నీట్గా పట్టేస్తుంది. ఇట్లా ఓపెన్ చేసుకుంటే మీకు 2 రింగ్స్ ఉంటాయి. లోపల సైడ్ ఉన్న రింగ్కి మీరు ఇట్లా ఏదైనా క్లాత్ని చుట్టేసుకోండి నీట్గా. ఇలా చేసుకోవడం వల్ల మీరు మగ్గం వర్క్ చేసేటప్పుడు పోగులు అట్లా ఏం రాకుండా నీట్గా ఉంటుంది, క్లాత్ ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా. పైన ఉన్న రింగ్కి మనకు అవసరం లేదు, బట్ లోపల ఉన్న రింగ్కి అయితే ఖచ్చితంగా క్లాత్ని అయితే సెట్ చేసుకోవాలి ఇట్లా. ఆ తర్వాత జరీ థ్రెడ్. బిగినర్స్ అయితే గొలుసు కుట్టు ఈ థ్రెడ్తో ప్రాక్టీస్ చేయండి, మీకు నీట్గా వచ్చేస్తుంది. ఆ తర్వాత బీడ్స్ కుట్టుకోవడానికి పీకో వైర్ అనేది దొరుకుతుంది మనకు బయట షాపులలో. ఇది 12 నెంబర్ థ్రెడ్. మీకు కొంచెం అలవాటు అయితే దీంతోనైనా స్టిచ్ చేసుకోవచ్చు, లేకపోతే నార్మల్గా మిషన్ థ్రెడ్స్ని కూడా యూజ్ చేయొచ్చు. ఈ థ్రెడ్ని యూజ్ చేస్తే మీకు ఫినిషింగ్ నీట్గా వస్తుంది అండ్ ఎక్కడైనా పోగులు కూడా బయట కనిపించవు. తర్వాత మగ్గం వర్క్ నీడిల్. దీన్ని నేను ఇట్లా పెన్లో సెక్యూర్ చేసుకున్నా, ఈజీగా ఉంటుంది వర్క్ చేసేటప్పుడు అని. ఇది కూడా నేను యూట్యూబ్లో చూసిన టిప్పే. ప్రాసెస్ కోసం కామెంట్ చేయండి, నేను డీటెయిల్గా చెప్తా. ఆ తర్వాత నేను ఈ డిజైన్లో స్టోన్ చైన్ యూజ్ చేస్తున్నా. ఈ 1 mm బీడ్స్కి బదులు బాల్ చైన్ అనేది యూజ్ చేసిన, స్టిచ్ చేసేటప్పుడు చూపిస్తా. ఆ తర్వాత ఈ డిజైన్కి మెయిన్ వచ్చేసి ఈ బీడ్స్ 2 mm బీడ్స్. మీరు కావాలి అనుకుంటే 3 mm బీడ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే వాటిని యూజ్ చేయండి. అంతే. ఈ ఐటమ్స్ని యూజ్ చేసి మనం 500 రేంజ్ ఉన్న మగ్గం వర్క్ని ఎట్లా క్రియేట్ చేయాలో చూద్దాం. ఈ వర్క్ డిజైన్ అయితే నేను ఈ శారీకి పేరప్ చేస్తున్నా. శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్కే నేను ఈ మగ్గం వర్క్ని చేస్తున్నా. ఆల్రెడీ మార్కింగ్ కూడా చేసేసుకున్నా. మీరు కావాలంటే హాఫ్ పట్టు కూడా తీసేసుకోవచ్చు. ఫస్ట్ రింగ్ని ఎట్లా ప్లేస్ చేసుకోవాలో చూద్దాం. నేను ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి చేసి చూపిస్తున్నా. క్లాత్ చుట్టుకున్న రింగ్ ఉంటుంది కదా, దాన్ని కింది సైడ్ పెట్టేసుకోండి. ఆ తర్వాత పైన రింగ్ని పెట్టేసుకొని టైట్ చేసేసుకోండి, లూజ్ ఎక్కడా లేకుండా. ఎప్పుడైనా మనం మగ్గం వర్క్ చేసుకుంటున్నామంటే మనం నార్మల్ నెక్ డ్రా చేసుకుంటాం కదా, అందులోనే కొంచెం బ్రాడ్గా పెట్టుకోండి. మీకు స్టిచ్చింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత నీట్గా కనిపిస్తుంది. ఇట్లా నీట్గా ఫ్రేమ్ని ఫిక్స్ చేసుకున్న తర్వాత జరీ థ్రెడ్ తీసుకోండి. చివరిన ముడి వేసుకొని మనం మగ్గం వర్క్ చేసుకునేటప్పుడు పట్టుకుంటాం కదా థ్రెడ్ని, వీడియోలో చూపించినట్టు పెట్టేసుకొని నెక్ రౌండ్ చుట్టూ గొలుసు కుట్టు చేసుకోవడమే. ఒకవేళ మీరు బిగినర్స్ అయితే మీకు గొలుసు కుట్టు ఒక్కటి ప్రాక్టీస్ ఉన్నట్టయితే మీరు మగ్గం వర్క్ ఈజీగా చేసుకోవచ్చు. ఈవెన్ నాకు కూడా గొలుసు కుట్టు ఒక్కటే వచ్చు, దాంతోనే ఇట్లా కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తూ డిజైన్స్ అయితే వేస్తుంటాను కస్టమర్స్కి. మీకు ఈ గొలుసు కుట్టు ఒక్కటి వచ్చి బీడ్స్ని కరెక్ట్గా స్టిచ్ చేసుకోవడం వస్తే సరిపోతుంది మగ్గం వర్క్కి. ఇలాంటి చిన్న చిన్న డిజైన్స్ని మీరే రెడీ చేసేసుకోవచ్చు. ఇక్కడ గొలుసు కుట్టు వేసేటప్పుడు ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా కాకుండా ఈవెన్గా వచ్చేటట్టు చూసుకొని స్టిచ్ చేసేసుకోవాలి. మీకు ఒకవేళ గొలుసు కుట్టు వేయడం రాకపోతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. గొలుసు కుట్టుని పర్ఫెక్ట్గా ఎట్లా వేసుకోవాలి, లాస్ట్కి నాట్ ఎట్లా వేసుకోవాలి అనేది క్లియర్గా చూపిస్తా. ఇట్లా చివరి వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత చివరికి నాట్ వేసేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ ఫ్రేమ్ని మన సైడ్ తిప్పేసుకొని ఇంకొక స్టెప్ అనేది గొలుసు కుట్టు దాని పక్కనే పడేటట్టు చూసుకొని వేసేసుకోవాలి. ఇది మనకి ఇక్కడ బార్డర్ లైన్ లాగా వస్తుంది కాబట్టి నేనైతే ఇక్కడ 3 లైన్స్ అనేది వేసుకుంటున్నా గొలుసు కుట్టు. మీరు కావాలనుకుంటే 2 లైన్స్ కూడా వేసేసుకోవచ్చు, లేదు అన్న ఒక్క లైన్ కూడా వేసేసుకోవచ్చు. మీరు స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉండాలి అంటే ఇట్లా 3 లైన్స్ వేసుకోండి, మీకు ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు బ్లౌజ్ కూడా. ఇట్లా చివరికి వేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్రేమ్ని మన సైడ్కి టర్న్ చేసుకొని ఇంకొక స్టెప్ గొలుసు కుట్టు కూడా వేసేసుకుంటున్నా ఇక్కడే.
ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉన్నా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఈజీగా మగ్గం వర్క్ ఎట్లా చేసుకోవచ్చో డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ వీడియోస్ ఉంటాయి. అలానే నార్మల్ బ్లౌజెస్కి సింపుల్గా మోడల్స్ని ఎట్లా డిజైన్ చేసుకోవచ్చో కూడా డీటెయిల్గా వీడియోస్ ఉన్నాయి. మీకు వీలైతే వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. తర్వాత నేను ఇక్కడ 3 లైన్స్ అయితే కంప్లీట్ చేసేసుకున్నా. లాస్ట్కి నాటు కూడా వేసేసుకుంటున్నా. ఆ తర్వాత ఇక్కడ నేను ఈ గ్లూని యూజ్ చేస్తున్నా. మీరు నార్మల్గా ఫ్యాబ్రిక్ గ్లూని కాకుండా ఈ గ్లూని యూజ్ చేస్తే మీకు లైఫ్ టైం అనేది ఎక్కువ ఉంటుంది. బీడ్స్కి అస్సలు ఊడవు. గొలుసు కుట్టు పక్కనే గ్లూని అప్లై చేసుకున్న తర్వాత ఇక్కడ గోల్డ్ బాల్ చైన్ అనేది అటాచ్ చేసేసుకోవాలి. సింపుల్గా అంటే సింపుల్గా చేసుకోవచ్చు. చూడండి, ఇట్లా పక్కనే పెట్టేసుకుంటే మీకు నీట్గా స్టిక్ అయిపోద్ది. మీకు ఎక్కడ వరకు కావాలో అక్కడ వరకు నీట్గా సెట్ చేసుకున్న తర్వాత మిగిలిన ఎక్స్ట్రా ఉన్నదాన్నంతా కట్ చేసేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ గోల్డ్ బాల్ పక్కనే గ్లూని మళ్ళీ అప్లై చేసేసుకోవాలి. ఇక్కడ మనం స్టోన్ చైన్ అనేది స్టిక్ చేసుకోవాలి. ఈ స్టోన్ చైన్ కూడా మీకు ఎక్కువ కాస్ట్ ఏమి ఉండదు. జస్ట్ 30 రూపీస్కి మీటర్ అట్లా ఉంటుంది. బాల్ చైన్ పక్కనే మళ్ళీ ఈ స్టోన్ చైన్ని పెట్టేసుకుంటే మీకు నీట్గా స్టిక్ అయిపోద్ది. చూడండి షైన్ ఎంత బాగుందో. దీన్ని కూడా సేమ్ మనం బాల్ చైన్ని స్టిక్ చేసినట్టే అదే విధంగా స్టిక్ చేసుకొని కరెక్ట్గా చూసుకొని ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ దీని పక్కనే గ్లూ అప్లై చేసేసుకోండి. ఇట్లా గ్లూ అప్లై చేసుకున్నప్పుడు ఎక్కువ కాకుండా జస్ట్ ఒక లైన్ లాగా వేసుకోండి, మీకు నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు దీనిపైన మళ్ళీ గోల్డ్ బాల్ చైన్ అనేది అటాచ్ చేసేసుకోవడమే. నీట్గా అటాచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసేసుకోవడమే. ఇప్పుడు కరెక్ట్గా అన్ని స్టిక్ అయినాయో లేవో ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ ఎట్లా ఉంటుందో ఒకసారి మార్కింగ్ చేసుకుందాం. పైన షోల్డర్ లైన్ని మార్కింగ్ చేసుకున్న తర్వాత మీరు నార్మల్గా ఎవరికైనా షోల్డర్ 3 ఇంచెస్ పెట్టుకుంటాం కదా, అట్లా ఒక మార్కింగ్ చేసుకోండి. తర్వాత ఖర్చు కోసం 1/2 ఇంచు లోపల సైడ్కు మార్కింగ్ చేసుకొని ఆర్మ్ డౌన్ ఇట్లా అందాగా ఎట్లా ఉంటుందో అట్లా మార్కింగ్ చేసుకుంటే సైడ్స్కి చిన్న చిన్న బుటీస్ని డిజైన్ చేసుకుంటాం కదా, ఇట్లా మార్కింగ్ చేసుకుంటే ముందే ఆ బుటీస్ని కూడా మీరు కరెక్ట్ ప్లేస్లో డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడ నెక్ డిజైన్ కోసం నెక్ దగ్గర 1/2 ఇంచ్ విడ్త్లో మార్కింగ్ చేసేసుకోవాలి. ఈ డిజైన్ కోసం నేను ఇక్కడ 3 బీడ్స్ మాత్రమే యూజ్ చేస్తున్నా ఒక్కొక్క దగ్గర. సో తక్కువ బీడ్స్ని యూజ్ చేస్తున్నా కాబట్టి కొంచెం దగ్గర ఉండేటట్టు చూసుకొని 1/2 ఇంచ్ విడ్త్లో మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 3 mm బీడ్స్ని యూజ్ చేస్తున్నా. ఇప్పుడు ఎట్లా డిజైన్ చేసుకోవాలో చూద్దాం. దానికోసం పీకో వైర్ని తీసేసుకొని చివరన ముడైతే వేసేసుకోవాలి. ఇట్లా వీడియోలో చూపించినట్టు కొన్ని లేయర్స్ ఆఫ్ వైర్ని తీసుకొని దాన్ని ముడి వేసుకుంటే మీకు ఈజీగా అయిపోద్ది. ఇట్లా ఒక 2 టైమ్స్ చేసుకోండి, మీకు స్ట్రాంగ్గా ఉంటుంది. అంతే, నీట్గా ముడి వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసేసుకొని మీరు మగ్గం వర్క్ని థ్రెడ్ ఎట్లా పట్టుకుంటారో అట్లా పట్టేసుకోండి. ఇట్లా వీడియోలో చూపించినట్టు 2 ఫింగర్స్ మధ్యలో ముడి పెట్టేసుకొని పైన ఫింగర్ నుంచి ఇట్లా తిప్పుకోవాలి. కింద మళ్ళీ ఇంకో ఫింగర్తోని ఈ థ్రెడ్ని అనేది లాక్ చేసుకుంటే మీకు ఈజీగా అయిపోద్ది. ఇక్కడ బీడ్స్ని ఎట్లా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే ఒక బీడ్ని స్టిచ్ చేసి తర్వాత మళ్ళీ ఇంకొక బీడ్ని స్టిచ్ చేసుకోవాలి. ఆ తర్వాత వాటి రెండిటి మధ్యలో నుంచి ఒక చైన్ స్టిచ్ని తీసేసుకొని ముందు సైడ్కి మళ్ళీ ఒక బీడ్ని స్టిచ్ చేసేసుకోవడమే. అంతే, ఇట్లా స్టిచ్ చేసుకొని మీరు నాట్ వేసుకుంటే అయిపోద్ది, సింపుల్గా అయిపోద్ది. మీకు ఒకవేళ రాకపోతే ఒక 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి, మీకు ఈజీగా వస్తుంది. ఈ ఒక్క ప్యాటర్న్ వస్తే సరిపోతుంది, మీరు బ్లౌజ్ అంతా ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ మీకు ఒకసారి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడ నా హ్యాండ్ అయితే అడ్డొస్తుంది, మీకు నీట్గా కనిపిస్తుందో లేదో నాకైతే ఐడియా లేదు. ఇట్లా నెక్ రౌండ్ మొత్తం స్టిచ్ చేసుకోవడమే, డిజైన్ అనేది కంప్లీట్ అయిపోద్ది. ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుందిగా ఎట్లా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే ఒక బీడ్ని ఎక్కించుకొని ఆ తర్వాత మళ్ళీ ఇంకొక బీడ్ని స్టిచ్ చేసుకోండి. ఆ 2 పూసల మిడిల్లో నుంచి ఒక చైన్ స్టిచ్ అనేది తీయాలి. అక్కడ బీడ్ని ఎక్కించుకొని బీడ్ని లాక్ చేసుకొని మళ్ళీ మీరు నాట్ వేసుకుంటారు కదా, అదే ప్రాసెస్ ఫాలో అయితే అంతే, మనకు సింపుల్గా అయిపోద్ది. మీకు ఎవరికైనా ఇది ఇంకా డీటెయిల్గా కావాలి అనుకున్నా, నాటు వేయడం ఎట్లానో తెలియకపోయినా కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో నాట్ ఎట్లా వేసుకోవాలి
గొలుసు కుట్టుని ఎట్లా స్టిచ్ చేసుకోవాలి, థ్రెడ్‌ని ఎట్లా ముడివేసుకోవాలనేది నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వీడియో చేస్తా. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఒక బీడ్‌ని ఎక్కించుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక బీడ్‌ని ఎక్కించుకొని ఆ రెండిటి మధ్యలో నుంచి చైన్ స్టిచ్ అనేది తీసుకోవాలి. అట్లా తీసుకున్న చైన్ స్టిచ్ పైన ఇంకొక బీడ్‌ని ఎక్కించుకొని ఒక్కసారి లాక్ చేసుకొని మళ్ళీ నాట్ వేసుకుంటే మీకు డిజైన్ అనేది కంప్లీట్ అయిపోతది. అంతే, ఇదే ప్యాటర్న్‌లో మొత్తం బ్లౌజ్ మొత్తం చేసేసుకోవడమే. నేను ఇక్కడ వీడియో లెంత్ అవుతుంది కాబట్టి ఫ్రంట్ పార్ట్ మాత్రమే చూపిస్తున్నా. మీరు సేమ్ ఇదే ప్రాసెస్‌లో బ్యాక్ పార్ట్, హ్యాండ్స్‌ని ఇదే విధంగా డిజైన్ చేసుకోవడమే. చాలా అంటే చాలా సింపుల్‌గా ఉంటది. ఒకసారి ట్రై చేయండి. చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో. ఇక్కడ ముందు సైడ్ ఎంత నీట్‌గా కనిపిస్తుందో లోపల సైడ్ కూడా అంతే నీట్‌గా ఉంటది వర్క్ అనేది. సేమ్ ఇదే ప్రాసెస్‌లో బ్యాక్ పార్ట్‌ని కూడా స్టిచ్ చేసిన. చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో. అంటే హ్యాండ్స్‌కి అయితే చిన్న బుటీస్ ఇచ్చేసిన. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.